Good evening everyone. The Light Coaching Center Palavancha for JLM and JPA test ID 901. Subject వచ్చేసి basic electronics and next వచ్చేసి basic electronics ఒకటి batteries, cells and batteries and basic electronics. MCQ number 1. Which of the following is the characteristics of N-type semiconductor? N-type semiconductor యొక్క characteristics ఏంటిది అని అడిగింది. ఇక్కడ it has more number of electrons than holes. ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ p-type semiconductor doped with an element of fifth group elements? అది తెలుసు కదా, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఏమవుతుంది, p-type semiconductorని ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో డోప్ చేస్తే ఏమవుతుంది, it becomes N-type semiconductor. N-type semiconductor, the number of electrons are more than the number of holes. Next వచ్చేసి third MCQ, in an N-type semiconductor the majority charge carriers. N-type semiconductor లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమి ఉంటాయని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, N-type semiconductor లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఫర్ p-type semiconductor the majority charge carriers are holes. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు డోప్ ఏ సెమీకండక్టర్ టు ఫార్మ్ p-type semiconductor. p-type semiconductor రావాలి అంటే మనం దేంతో డోప్ చేయాలని అడుగుతున్నాడు ఫస్ట్ వాడు. p-type semiconductorలో ఫస్ట్ ఏం మెజారిటీ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. హోల్స్ అంటే ఖచ్చితంగా థర్డ్ గ్రూప్తో మనం డోప్ చేయాలి. థర్డ్ గ్రూప్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే బోరాన్ ఉంది, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, టాలియం, ఇండియం, అవన్నీ మనకి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ p-type semiconductor? p-type semiconductorతో పోలిస్తే ట్రూ విచ్ ఈజ్ ద ట్రూ అన్నాడు. ఇట్ ఈస్ డోప్డ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫిఫ్త్ గ్రూప్, ఇట్ హ్యాస్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ హ్యాస్ ఎక్సెస్ ఆఫ్ హోల్స్. సో ఎక్సెస్ ఆఫ్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకు వచ్చేసి కరెక్ట్. ఇప్పుడు MCQ నెంబర్ 6 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కామన్లీ యూజ్డ్ టు డోప్ సెమీకండక్టర్? ఇందాక ఆల్రెడీ మనం p-type semiconductor గురించి మాట్లాడినాం. అక్కడ మనకి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, టాలియం, బోరాన్ ఉంది. మనకి బోరాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గో ఫర్ బోరాన్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు ఫార్మ్ బేస్ మెటీరియల్ ఫర్ సెమీకండక్టర్? సెమీకండక్టర్ బేస్ మెటీరియల్ అంటే ఖచ్చితంగా దాన్ని సిలికాన్ మీదనే వేస్తాడు. సిలికాన్ ఆర్ జర్మేనియం. కాబట్టి మనకి సిలికాన్ ఉంది కాబట్టి గో ఫర్ సిలికాన్. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి ద ఇంట్రడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ఫిఫ్త్ గ్రూప్ ఇంటూ సెమీకండక్టర్ విల్ క్రియేట్ ఏ N-type మెటీరియల్ అన్నాడు. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ అన్నాడు. అదేవిధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఫిఫ్త్ గ్రూప్ ఇంటూ ఏ సెమీకండక్టర్ విల్ క్రియేట్ ఏ N-type. దీంట్లో మనకు ఆల్రెడీ ఇందాక చూసినాం కదా, బోరాన్ థర్డ్ గ్రూపు, బోరాను, అల్యూమినియం, గ్యాలియం, టాలియం, ఇండియం కూడా అదే. అంటే ఖచ్చితంగా ఫాస్ఫరస్ లేదు కాబట్టి. అయితే ఒకసారి మీరు చూడండి, సిక్స్త్ది బోరాన్, అల్యూమినియం, గ్యాలియం కూడా అదే గ్రూపు, థర్డ్ గ్రూప్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి MCQ నెంబర్ 9, సిలికాన్ SI ఈజ్ వైడ్లీ యూజ్డ్ సెమీకండక్టర్ మెటీరియల్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అన్నాడు. ఇది తెలుసు కదా మనకి, విచ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. జర్మేనియం, సిలికాన్ ఇవన్నీ మనకి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ లాగానే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ 10th MCQ వచ్చేసేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డోపెంట్ ఇన్ సెమీకండక్టర్ అన్నాడు. డోపెంట్ ఇన్ సెమీకండక్టర్ అన్నప్పుడు మనం థర్డ్ గ్రూప్ అంటే ఖచ్చితంగా ఇట్ క్రియేట్స్ ఏ హోల్స్ విత్ ఇన్ ద మెటీరియల్. ఫిఫ్త్ గ్రూప్ ఇట్ క్రియేట్స్ ఏ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. అవుటర్ ఆర్బిట్లో ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మనకి ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి MCQ నెంబర్ 11, ఇన్ ఏ PN జంక్షన్ డయోడ్ ద డిప్లీషన్ రీజన్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ విచ్ టూ మెటీరియల్స్ అన్నాడు. ఇది మనకు బేస్ క్వశ్చన్ మనకు తెలుసు కాబట్టి బిట్వీన్ p-type అండ్ N-type మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి వెన్ PN జంక్షన్ డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్ ద కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి P రీజియన్ నుంచి N రీజియన్కి కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజియన్ ఇన్ ఏ PN జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్? రివర్స్ బయాస్తో ఏమవుతుంది, ఇట్ ఈస్ వైడర్ అండ్ వైడర్. ఫార్వర్డ్ బయాస్లో న్యారం అయిపోతుంది.
In PN junction diode, the current flows easily when the diode is ఫార్వర్డ్ బయాస్. అంటే పీ టైప్ సెమీకండక్టర్ని పాజిటివ్తో, ఎన్ టైప్ సెమీకండక్టర్ని నెగిటివ్తో కనెక్ట్ చేసినప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈస్. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ కూడా అడుగుతుండు, ఎలా ఉంటాయని అడుగుతుండు. ఇది మనకి వచ్చేసి 15th వన్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ ఆల్మోస్ట్ జీరో ఇన్ రివర్స్ బయాస్ అంటాడు. నెక్స్ట్, in BJT bipolar junction transistor, which of the following is correct sequence of layers from left to right for an NPN transistor? NPN transistor left to right ఏముంటాయి? ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్ అలా వస్తుంది కాబట్టి మనం అదే చూస్తాం. నెక్స్ట్, ద కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ బేస్ టు ఎమిటర్ ఇన్ ఏ BJT bipolar junction transistorలో బేస్ టు ఎమిటర్ is called as a base current అంటారు దాన్ని. అర్థమవుతుందా? is called as a base current. This is actually it is ICB not base current, that is called as a base current. In a transistor BJT, the collector current is controlled by. BJTలో కలెక్టర్ కరెంట్ని ఎవరు కంట్రోల్ చేస్తా అంటున్నారు? ఆల్వేస్ బేస్ కరెంట్ కలెక్టర్ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, the input current depends upon. in a transistor input characteristics, input current దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అడుగుతుంది. ఇన్పుట్ కరెంట్ VBE మీద డిపెండ్ అయి ఉంటుంది. VBE అంటే బేస్ టు ఎమిటర్ వోల్టేజ్, బేస్ ఎమిటర్ వోల్టేజ్ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 20th, in the output characteristics of a BJT, the collector current remains nearly constant after reaching a certain value. కలెక్టర్ కరెంటు ఒక ప్రాంతం పోయిన తర్వాత అది రిమైన్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఆ వాల్యూని అది ఏ కరెంట్ అంటాడు. సో అది వచ్చేసి బేస్ కరెంట్ వాల్యూ. అర్థమవుతుందా? కలెక్టర్ కరెంట్ రిమైన్స్ నియర్లీ కాన్స్టెంట్ ఆఫ్టర్ రీచింగ్ ఏ సర్టెన్ వాల్యూ ఆఫ్ బేస్ కరెంట్. బేస్ కరెంట్ ఒక సర్టెన్ వాల్యూకి వచ్చిన తర్వాత కలెక్టర్ కరెంట్ నియర్లీ కాన్స్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ BJT బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్? ఎన్ని లేయర్స్ ఉంటాయని అడుగుతుండే. ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయి. అదేనా? BJTలో 3 లేయర్స్, PN, PR, N, PN 3 లేయర్స్ మనకు కనపడుతూనే ఉంటాయి. 22వ MCQ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ టర్మినల్స్ ఆఫ్ ఏ BJT? టర్మినల్స్ ఇక్కడ అడుగుతున్నాం. టర్మినల్స్ అడిగినప్పుడు ఏమొస్తుంది? ఎమిటర్, బేస్, కలెక్టర్. సేమ్ టర్మినల్స్ అన్నా కానీ సీక్వెన్స్ లెఫ్ట్ టు రైట్ అన్నా కానీ ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ BJT బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ద కరెంట్ గెయిన్ B వాల్యూ ఎంత అంటాడు? మనకు ఆల్ఫా, బీటా, గామా అనే వాల్యూస్ ఉంటాయి కదా. ఆ బీటా కరెంట్ గెయిన్ని బీటాతో కొలుస్తుంది కాబట్టి ఆ వాల్యూ ఎంత అంటే IC/IB, అంటే కలెక్టర్ కరెంట్ బై బేస్ కరెంట్. సో ఆన్సర్ ఈజ్ C. 23rd వచ్చేసేసి మనకి ఆ వాల్యూ. నెక్స్ట్ 24th వచ్చేసేసి చూడండి, BJT ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్. BJT ఎలాగా ఉపయోగపడుతుంది? ఇట్ ఈజ్ ఖచ్చితంగా BJT కరెంట్ కంట్రోల్ డివైస్. అదే ఫెట్ వస్తే వోల్టేజ్ కంట్రోల్ డివైస్ పెట్టేసేయండి, ఎందుకంటే కరెంట్ కంట్రోల్ డివైజే కాబట్టి. నెక్స్ట్, ద UJT యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ హ్యాస్ హౌ మెనీ టర్మినల్స్ అన్నాడు. 3 టర్మినల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. అయితే బేస్ 1, బేస్ 2 ఎమిటర్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ కరెంట్ ఎమిటర్తో మనం కంట్రోల్ చేస్తాం. ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ UJT యొక్క ప్రైమరీ అప్లికేషన్ వచ్చేసి ఆసిలేటర్స్ అండ్ టైమింగ్ సర్క్యూట్స్, ఎందుకంటే ఇది సిగ్నల్ని యాంప్లిఫై చేయలేదు. 27, the UJT has a characteristics that it can be turned on by applying a voltage to. దేనికి వోల్టేజ్ అప్లై చేస్తే అవుతుంది? ఇందాక చెప్పినాం కదా మనం. సో ఎమిటర్కి మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఇది బేస్ 1, బేస్ 2 ఇక్కడ ఉంటుంది ఎమిటర్ వాల్యూ. అర్థమవుతుందా? ఈ ఎమిటర్ వాల్యూ అప్లై చేస్తూ ఉంటే ఈ ఛానల్ విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఛానల్ విడ్త్ పెరిగితే ఇక్కడ కరెంట్ ఫ్లో తగ్గుతూ ఉంటుంది. ఛానల్ విడ్త్ తగ్గుతూ ఉంటే కరెంట్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది. అట్లా 28th వచ్చేసేసి ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ FET ఈజ్. ఇందాక అనుకున్నాం కదా, BJT ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్ అండ్ FET ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. నెక్స్ట్ 29th వచ్చేసి MCQ నెంబర్ 29. ఇన్ అన్ FET ద కరెంట్ బిట్వీన్ ద డ్రైన్ అండ్ సోర్స్ ఈజ్ కంట్రోల్డ్ బై. FETలో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో డ్రైన్కి సోర్స్కి మధ్య ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని ఆలోచిస్తే ఇది చేసేది ఎవరంటే గేట్ సోర్స్ వోల్టేజ్ చేస్తుంది. అదేనా? గేట్ సోర్స్ వోల్టేజ్ ఆ వాల్యూస్ని చూసుకుంటుంది. నెక్స్ట్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ గేట్ ఇన్ ఏ JFET.
జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ గేట్ ఏం చేస్తుంది ప్రైమరీ టు కంట్రోల్ ద కరెంట్ బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్ మధ్య కరెంట్ని కంట్రోల్ చేయడానికి అక్కడ మనకి గేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఏ మాస్ఫెట్ అంటే ఫెట్లు రెండు రకాలు, ఒకటి జేఫెట్ ఇంకోటి మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ విచ్ టర్మినల్స్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ బిట్వీన్ ది డ్రైన్ అండ్ సోర్స్. ఇది కూడా మనకు తెలిసిందే, దేంతో గేట్తోనే కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్ మాస్ఫెట్ ఈస్. ఎన్ ఛానల్ పీ ఛానల్ మాస్ఫెట్ ఎట్లా డిసైడ్ చేస్తాం, కరెంట్ ఫ్లోని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అదేవిధంగా ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ డ్రైన్ సోర్స్ ఛానల్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఎన్ ఛానల్ మాస్ఫెటా పీ ఛానల్ మాస్ఫెటా ఎన్హాన్స్డా లేకపోతే డిప్లీషన్ అని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ హౌ మెనీ టర్మినల్స్ డస్ ఎస్సీఆర్ హ్యావ్. ఎస్సీఆర్ అంటే ఏంటి సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్కి ఎన్ని టర్మినల్స్ ఉంటాయని అన్నాడు. ఇట్ ఈస్ అబౌట్ ఎన్ని టర్మినల్స్, 3 టర్మినల్స్ ఉంటాయి. మనం చెప్పగలుగుతారా, అది 3 టర్మినల్స్ మనకు తెలిసినాయి కదా, యానోడ్ క్యాథోడ్ గేట్. అదేవిధంగా 34th వచ్చేసేసి ద టర్మినల్స్ ఆఫ్ ఏ ఎస్సీఆర్ ఆర్ యానోడ్ క్యాథోడ్ అండ్ గేట్. ఎస్సీఆర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ టైప్ ఇది, ఇట్ ఈస్ ఏ 4-layer 3-junction device. Next the primary application of SCR primary application అంటే 36 వచ్చేసేసి పవర్ కంట్రోల్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. తెలుసు కదా మనకి ఏసీ వేవ్ ఫామ్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, కంట్రోల్డ్ రెక్టిఫైర్ వాల్యూస్ ఎస్సీఆర్లో నుంచే వస్తాయి మనకి. నెక్స్ట్ ఎస్సీఆర్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ ఎస్సీఆర్ టిపికల్గా ఎక్కడ ఉపయోగిస్తాం మనం, ఎక్కువ మనం హై వోల్టేజ్ హై కరెంట్ స్విచ్చింగ్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఏ ట్రయాక్ అంటే తెలుసు కదా మీకు, మనకి ట్రయాక్ హ్యాస్ హౌ మెనీ టర్మినల్స్. ట్రయాక్ ఎట్లా ఉంటుంది, 2 ఎస్సీఆర్స్ని యాంటీ ప్యారలల్లో పెడితే వచ్చేదే ట్రయాక్. దానికి ఎన్ని టర్మినల్స్ ఉంటాయి, ట్రయాక్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 టర్మినల్స్. ద 3 టర్మినల్స్ ఆఫ్ ట్రయాక్లో ఉండే 3 టర్మినల్స్ ఏంటంటే చెప్పగలుగుతారా, గేటు యానోడ్ 1 యానోడ్ 2, గేటు యానోడ్ 1 యానోడ్ 2. 40th క్వశ్చన్ వచ్చేసి ట్రయాక్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్. ట్రయాక్ని ఎక్కడ మనం ఉపయోగిస్తాం, ఎక్కువ లో వోల్టేజ్ రెక్టిఫికేషన్లో ఉపయోగిస్తాం మనం ట్రయాక్ని. నెక్స్ట్ ట్రయాక్ ఈజ్ మేడప్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్ అన్నాడు. ట్రయాక్ ఈజ్ మేడప్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ సింప్లీ 4 layers. అదేవిధంగా సింప్లీ పిఎన్ డివైస్, అది పిఎన్ డివైస్ కాబట్టి 4 layers ఖచ్చితంగా ఉండాలి. జంక్షన్స్ మాత్రం 3 ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ అప్లికేషన్ ఆఫ్ ట్రయాక్ ఒక కామన్ అప్లికేషన్ ఏంటిది, ఇట్ ఈజ్ ఏ లైట్ డిమ్మింగ్ అండ్ మోటార్ స్పీడ్ కంట్రోల్ దాని అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ టర్మినల్స్ డస్ డయాక్ హ్యావ్. డయాక్ ఎన్ని ఉంటాయి, డయాక్ తెలుసు కదా, డయోడ్స్, 2 డయోడ్స్ని యాంటీ ప్యారలల్లో పెడితే వచ్చేదే డయాక్. దానికి ఎన్ని టర్మినల్స్ ఉంటాయి, నువ్వు వద్దనగా దానికి 2 టర్మినల్సే ఉంటాయి. నెక్స్ట్ డయాక్ ఈజ్ ఎ ప్రైమర్లీ యూజ్డ్. డయాక్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ట్రయాక్ని ట్రిగ్గరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ 45 the diag can conduct current when the voltage across it exceeds a certain value. This property is called as అన్నాడు. the property పేరు ఏంటంటే that is called as breakover voltage. అవలాంచి దేంట్లో వస్తుంది, అవలాంచి జీనార్ బ్రేక్ డౌన్ జీనార్ డయోడ్లో వస్తుంది. సో బ్రేకోవర్ వోల్టేజ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ద డయాక్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్. డయాకు ఎక్కడ ఉపయోగిస్తారు, డయాక్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ ఫేజ్ కంట్రోల్ ఇన్ ఏసీ సర్క్యూట్స్లో ఉపయోగిస్తారు. ఫేజ్ కంట్రోల్ ఇన్ ఏసీ సర్క్యూట్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏ జీటీఓ హ్యాస్ హౌ మెనీ టర్మినల్స్. ఒక జీటీఓ అంటే తెలుసు కదా, గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్, దాన్నే జీటీఓ అంటారు. దానికి 3 టర్మినల్స్ ఉంటాయి. నెక్స్ట్ కాకపోతే డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీటీఓని మనం చూసినప్పుడు ఒక డైరెక్షన్ ఇలాగా, ఒక డైరెక్షన్ ఇలాగా ఉంటుంది. అదేనా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జీటీఓ. నెక్స్ట్ వచ్చేసి ద ప్రైమరీ ఫీచర్ ఆఫ్ జీటీఓ ఈజ్ దట్ ఇట్ కెన్. ఏం చేస్తుందంట ప్రైమరీ ఫీచర్, టర్న్ ఆఫ్ బై అప్లయింగ్ ఏ గేట్ పల్స్. యాక్చువల్గా గేట్ పల్స్ ఇస్తే టర్న్ ఆన్ అవుతుంది ఎస్సీఆర్, కానీ గేట్ పల్స్తోనే టర్న్ ఆఫ్ చేసేది ఏంటంటే జీటీఓని. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జీటీఓ అండ్ ఎస్సీఆర్ ఈజ్ జీటీఓ కెన్ బి టర్న్డ్ ఆఫ్ బై యూజింగ్ గేట్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి ఏ టిపికల్ అప్లికేషన్ ఆఫ్ జీటీఓ యొక్క అప్లికేషన్ ఏంటని అడిగింది. ద టిపికల్ అప్లికేషన్ ఆఫ్ జీటీఓ ఈజ్ కంట్రోల్ ఆఫ్ పవర్ ఇన్ హై వోల్టేజ్ ఏసీ సర్క్యూట్. ఏసీ వోల్టేజ్ సర్క్యూట్స్లో హై పవర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఐజీబీటీ 51 ఎంసీక్యూ వచ్చేసి ఐజీబీటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ హ్యాస్ హౌ మెనీ టర్మినల్స్ అన్నాడు. మనకు తెలుసు కదా 3 టర్మినల్స్ ఉంటాయి ఐజీబీటీకి. 3 టర్మినల్స్. ఐజీబీటీకి ఉన్న టర్మినల్స్ ఏమేంటి అయితే 3 టర్మినల్స్ ఉంటాయి. ఏంటి? కలెక్టరు, ఎమిటరు, గేట్ ఉంటుంది. దీంట్లో కలెక్టరు, ఎమిటరు, గేట్ ఉంటుంది. ద ఐజీబీటీ కంబైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ which 2 డివైజెస్ అంటున్నాం. which 2 డివైజెస్ మాస్ఫెట్ అండ్ బీజేటీ అనే 2 డివైజెస్ యొక్క కలయిక ఐజీబీటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐజీబీటీ ఓవర్ మాస్ఫెట్ ఏంటిది? హయ్యర్ వోల్టేజ్ హ్యాండిలింగ్ కెపాసిటీ ఉంటుంది ఐజీబీటీకి. అర్థమవుతుందా? మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐజీబీటీ ఓవర్ మాస్ఫెట్ ఏంటంటే హై వోల్టేజ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బ్యాటరీస్ స్టార్ట్ అవుతాయి. బ్యాటరీస్ వచ్చేసి ఏ ప్రైమరీ సెల్ ప్రైమరీ సెల్ అంటే ఏంటిదని అడిగిండు. ప్రైమరీ సెల్ అంటే నాన్ రీఛార్జబుల్. మనకు దొరికే నిప్పో ఛార్జ్ కానీ, నిప్పో సెల్ కానీ, మనకు దొరికే డ్యూరో సెల్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే నాన్ రీఛార్జబుల్. ఒకసారి వాటి యొక్క కండక్టివిటీ అయిపోతే వాటిని పడేయడమే, కెమికల్ రియాక్షన్ అయిపోతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ప్రైమరీ సెల్? ప్రైమరీ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఏ వన్ టైమ్ యూస్ బిఫోర్ డిస్పోజల్. బిఫోర్ డిస్పోజల్ ఆర్ రీసైక్లింగ్. ఒకటేసారి ఉపయోగపడుతుంది, అది దాని క్యారెక్టరిస్టిక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ సెల్? ప్రైమరీ సెల్కి కామన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటాడు. లెడ్ యాసిడ్ కాదు, లిథియం కాదు, డ్రై సెల్ అనేది కామన్ ఎగ్జాంపుల్. ద ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ స్టాండర్డ్ డ్రై సెల్ ఈజ్ యూజువల్లీ. ఎలక్ట్రోలైట్ అన్నాడు. ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రోడ్, వోల్టామీటర్ ఇవన్నీ అక్కడ ఉన్న పదాలు. అంటే అమోనియం క్లోరైడ్ ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ అంటే సొల్యూషన్ అని అర్థమైందా? నెక్స్ట్ విచ్ మెటల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఎట్ యానోడ్ ఇన్ ఏ డ్రై సెల్? డ్రై సెల్ యానోడ్ ఏం ఉపయోగిస్తాం? యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. కాపరు ఉపయోగించాం, జింక్ క్యాథోడ్ ఉపయోగిస్తాం, లెడ్. సో 59th వచ్చేసి మనం జరిగితే జింక్ కూడా ఉపయోగిస్తారు. 59th వచ్చేసి బి. 60 వచ్చేసి ద క్యాథోడ్ ఆఫ్ ఏ డ్రై సెల్ ఈజ్ టిపికల్లీ మేడ్ ఆఫ్. క్యాథోడ్ ఆఫ్ ఏ డ్రై సెల్ కార్బన్ ఉపయోగిస్తాం మనం. అర్థమైందా? కార్బన్ ఉపయోగిస్తాం యాక్చువల్గా క్యాథోడ్ అండ్. నెక్స్ట్ వచ్చేసేసి ద వోల్టేజ్ ఆఫ్ ఏ టిపికల్ జింక్ కార్బన్ సెల్ ఈజ్. అర్థమైందా? ఈ 2 క్వశ్చన్లు ఒకసారి వెరిఫై చేయండి, చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యానోడ్? పాజిటివ్, నెగిటివ్ అన్నాం కదా. పాజిటివ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు కార్బన్, నెగిటివ్ వచ్చేసేసి జింక్. ఇక్కడ అటు ఇటు ఉన్నాయి ఆన్సర్స్, ఒకసారి దీన్ని వెరిఫై చేయండి. ఎవరికన్నా ఆన్సర్స్ తెస్తే కామెంట్లో నాకు పెట్టండి. ద వోల్టేజ్ ఆఫ్ ఏ టిపికల్ జింక్ కార్బన్ డ్రై సెల్. జింక్ కార్బన్ డ్రై సెల్ యొక్క కామన్ వోల్టేజ్ ఎంత అంటే 1.5 volts. అది కూడా జింక్ కార్బన్ అయితేనే. ద లెక్లాంచి సెల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ. లెక్లాంచి సెల్ అనేది ఇది ప్రైమరీ సెల్, సెకండరీ సెల్ కాదు, ప్రైమరీ సెల్. లెక్లాంచి సెల్, మెర్క్యూరీ సెల్, ఇంకా చాలా డ్రై సెల్, ఇవన్నీ ప్రైమరీ సెల్స్ ఇవన్నీ. నెక్స్ట్ 63 ఇన్ ఏ ప్రైమరీ సెల్ ద కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ. డైరెక్ట్గా కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీ సెల్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ హియరింగ్ ఎయిడ్స్? హియరింగ్ ఎయిడ్స్లో ఉపయోగించే సెల్ ఏంటంటే మెర్క్యూరీ సెల్. మెర్క్యూరీ సెల్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కాంపాక్ట్ సైజ్. ద మెయిన్ లిమిటేషన్ ఆఫ్ ప్రైమరీ సెల్ ఈజ్. ప్రైమరీ సెల్కున్న ఒక లిమిటేషన్ ఏంటంటే మెయిన్ దేర్ ఇనబిలిటీ టు రీఛార్జ్ చేయలేకపోవడమే. దీస్ ఆర్ నాట్ రివర్సబుల్ కావు అవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ సెల్? ప్రైమరీ సెల్ కాంది ఏంటంటే ఆల్కలిన్ బ్యాటరీ, జింక్ కార్బన్, నికెల్ క్యాడ్మియము, మెర్క్యూరీ సెల్. సో 66 వచ్చేసి నికెల్ క్యాడ్మియం అనేది ప్రైమరీ సెల్ కాదు. ఎందుకంటే నికెల్ క్యాడ్మియం, నికెల్ ఐరన్ ఇవన్నీ సెకండరీ సెల్స్ అనమాట. సెకండరీ సెల్ ఈజ్ మనకు తెలుసు కదా సెకండరీ సెల్ గురించి. సెకండరీ సెల్ ఈజ్ ఎ రీఛార్జబుల్ సెల్. 68 వచ్చేసేసి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ సెకండరీ సెల్? సెకండరీ సెల్ యొక్క ఫీచర్ ఏంటని అడిగింది. చూడండి, ఇట్ కెన్ రీఛార్జ్ అండ్ యూజ్డ్ మల్టీ టైమ్స్. అదే సెకండరీ సెల్లో ఉన్న మనకి అడ్వాంటేజ్. మన సెల్ ఫోన్ ఉన్న బ్యాటరీయే సెకండరీ సెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ సెల్? సెకండరీ సెల్కి వాడు ఎగ్జాంపుల్ అడిగాడు. డ్రై సెల్ సెకండరీ సెల్ కాదు, జింక్ కార్బన్ బ్యాటరీ మెర్క్యూరీ కాదు, లెడ్ యాసిడ్ మనకు అది వచ్చేసి అది. ద
మనకు ఎలక్ట్రోలైట్ అంటే చెప్పినా కదా, ఎలక్ట్రోలైట్ అనేది సొల్యూషన్ ఇన్ ఏ లెడ్ యాసిడ్ ఇన్ ఏ సెకండరీ సెల్. లెడ్ యాసిడ్ సెకండరీ సెల్లో ఎలక్ట్రోలైట్ ఏంటిదని అడుగుతుంది. లెడ్ ఏంటిది, మీరు సల్ఫ్యూరిక్ యాసిడే మనం పోతాం. ఒకవేళ మనకు ఆ లెవెల్ తగ్గితే మనం ఏం చేస్తాం, దాంట్లో డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం. ఇన్ ఏ నికెల్ క్యాడ్మియం సెకండరీ సెల్ ద యానోడ్ ఈజ్ మేడప్ ఆఫ్. నికెల్ క్యాడ్మియంలో యానోడ్ దేంతో తయారు చేస్తాం, క్యాడ్మియంతో తయారు చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఉందిగా క్యాడ్మియం. ద సెకండరీ సెల్ ద ప్రాసెస్ ఆఫ్ రీఛార్జింగ్. ఇన్ ఏ సెకండరీ సెల్ ద ప్రాసెస్ ఆఫ్ రీఛార్జింగ్ రివర్సింగ్ ద కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ని రివర్స్ చేయడానికే మనం దాన్ని ఛార్జింగ్ పెడతాం. అంటే కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఛార్జింగ్ టైంలో ఒకటి, డిశ్చార్జింగ్ టైంలో ఒకటి. సో ఆప్షన్ ఈజ్ ఏ. 73 వచ్చేసి ద నార్మల్ వోల్టేజ్ ఆఫ్ ఏ ఫుల్లీ చార్జ్డ్ లెడ్ యాసిడ్ సెకండరీ సెల్. సో ఎంత ఉంటుంది వాల్యూ, సో ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 volts దాకా ఉంటుంది. అర్థమైందా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెకండరీ సెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ రెడ్ యాసిడ్ సెల్. సో 74th వచ్చేసేసి దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్, అన్నిట్లో బస్ బ్యాటరీస్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ సెకండరీ సెల్ కంపేర్ టు ప్రైమరీ సెల్. ప్రైమరీ సెల్తో పోల్స్తే సెకండరీ సెల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఒకటే, దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్, చాలా రేట్. ఇప్పుడు నిప్పోసలు చిన్నది చూడండి, 9 రూపాయలు 10 రూపాయలు. అదే లెడ్ యాసిడ్ కానీ రీఛార్జబుల్ బ్యాటరీస్ 140 150 రూపాయలు దాకా ఉంటాయి. ద నికెల్ మెటల్ హైడ్రేట్ NiMH బ్యాటరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది సెకండరీ సెల్కి. నికెల్ మెటల్ హైడ్రేట్ కానీ, నికెల్ ఐరన్ కానీ, నికెల్ క్యాడ్మియం కానీ ఇవన్నీ సెకండరీ సెల్సే. 77 వచ్చేసి ద వోల్టేజ్ ఆఫ్ ఏ ఫుల్లీ చార్జ్డ్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ ఎంత అంటే ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1.2. ద రియాక్షన్ దట్ అక్కర్స్ డ్యూరింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇన్వాల్వ్స్ ద కన్వర్షన్ ఆఫ్. ఏం కన్వర్షన్ ఉంటుంది దీంట్లో, లెడ్ డయాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు లెడ్ అండ్ వాటర్ ఇట్లా విడిపోతాయి అనమాట. మళ్ళీ ఛార్జింగ్ చేసినప్పుడు మళ్ళీ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ కామన్లీ సెకండరీ సెల్. సెకండరీ సెల్ కాదు ఏంటంటే, వి నో దట్ ఆల్కలైన్ సెల్ అనేది సెకండరీ సెల్ కాదు, అది ప్రైమరీ సెల్. అది మిగతా అన్నీ నార్మల్ సెల్సే, సెకండరీ సెల్సే. ఏ వోల్టామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. వోల్టామీటర్ దేన్ని మెజర్ చేయగలదు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఆ గిన్నెలో ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఉందో దాన్ని మెజర్ చేయడానికి వోల్టామీటర్ని మనం ఉపయోగిస్తాం. సో దీస్ ఆర్ ద 80 క్వశ్చన్స్. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 901. సబ్జెక్ట్స్ వచ్చేసి సెల్స్ అండ్ బ్యాటరీస్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెల్స్ అండ్ బ్యాటరీస్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో పవర్ ఎలక్ట్రానిక్స్ మిక్స్ అయినాయి, అన్ని మిక్స్ అయినాయి. థ్యాంక్ యూ.